ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. స్క్వేర్ ఫీట్కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దబాయించి దటాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని మాటలు! ఇదే చేవెళ్ల గడ్డ మీద ఎస్సీ ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒకటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు. బీసీ సోదరులకు చెప్పినారు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా.